హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. గైస్, తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ పాట్నా పైరేట్స్ చేతిలో మ్యాచ్ ఓడి ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే ఆల్మోస్ట్ 99% తప్పుకుందనే చెప్పొచ్చు. కానీ ఎక్కడో మన వాళ్ళకి చూడున్నట్లు అనిపిస్తుంది. అది ఎలా అంటే, ఇప్పటి వరకు అయితే పీకేఎల్ సీజన్ 11కి 4 టీమ్స్ అయితే సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయిపోయి, ఇంకా మిగతా 2 ప్లేసెస్ కోసం యుముంబా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ తెలుగు టైటన్స్ ఈ 3 టీమ్స్ మధ్య పోర్ అయితే నడుస్తుంది. పాట్నా పైరేట్స్ తో తెలుగు టైటన్స్ మ్యాచ్ అనే అంటే సింపుల్ గా ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాయిస్ ఉంటుండే. కానీ ఆ మ్యాచ్ లో ఓడారు కాబట్టి ఎదురు టీమ్స్ లైక్ యుముంబా అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఆడబోయే మ్యాచెస్ పై తెలుగు టైటన్స్ ఆధారపడాల్సి ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఆడబోయే మ్యాచెస్ లో ఏదైనా ఒక టీం నెక్స్ట్ అన్ని మ్యాచెస్ ఓడితే ఇంకా స్టిల్ తెలుగు టైటన్స్ కి అయితే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే 20 మ్యాచెస్ ఆడి 64 పాయింట్స్తో ఉన్నారు. మిగతా 2 మ్యాచెస్లో డిసెంబర్ 20న అగేన్స్ట్ బెంగాల్ వారియర్స్, అలాగే డిసెంబర్ 21న అగేన్స్ట్ దబాంగ్ ఢిల్లీ మ్యాచెస్లో జస్ట్ ఓడిపోతే సరిపోతుంది. కానీ జైపూర్ ఉన్న ఫామ్కి బెంగాల్ వారియర్స్తో సింపుల్గా మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. దబాంగ్ ఢిల్లీతో మ్యాచ్ అయితే 50-50 ఛాయిసెస్ ఉన్నాయి. ఈ 2 మ్యాచెస్లో డ్రా అయినా విన్ అయినా టైటాన్స్కి చాలా కష్టం అవుతుంది. సో 2 మ్యాచెస్ ఓడితేనే టైటాన్స్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది పాసిబుల్ కాకపోతే నెక్స్ట్ టీం యుముంబా ఇంతవరకు 19 మ్యాచెస్ ఆడితే 61 పాయింట్స్తో 6th ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ఆడబోయే మిగతా 3 మ్యాచెస్లో డిసెంబర్ 19th అగేన్స్ట్ పాట్నా పైరేట్స్, డిసెంబర్ 22 అగేన్స్ట్ హర్యానా స్టీలర్స్ అండ్ డిసెంబర్ 24th అగేన్స్ట్ బెంగాల్ వారియర్స్. ఈ 3 మ్యాచెస్లో ఓడిపోవాలి. అలా కాదు 2 మ్యాచెస్లో ఓడి ఒక మ్యాచ్ డ్రా అయినా కూడా 64 పాయింట్స్ మాత్రమే వస్తాయి. అలాగే 2 ఓడిపోయే మ్యాచెస్లో 7 కన్నా ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్తో ఓడిపోవాలి. అలా అయితేనే ఛాయిస్ ఉంటుంది. ఫస్ట్ 2 మ్యాచెస్ అగేన్స్ట్ పాట్నా పైరేట్స్ అండ్ హర్యానాతో మ్యాచ్ అయితే 50-50 ఛాయిసెస్ ఉన్నాయి. కానీ బెంగాల్ వారియర్స్ ఫామ్ అందుకొని యుముంబాని ఓడించాలి. ఇలా 3 మ్యాచెస్లో ఓడితే తెలుగు టైటన్స్ ఇలా కూడా ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాయిస్ ఉంది. అలాగే మెయిన్గా తెలుగు టైటన్స్ లాస్ట్ అగేన్స్ట్ పుణె టైటన్స్ మ్యాచ్లో పూణేపై భారీ స్కోర్ తేడాతో మ్యాచ్ గెలవాలి. అలా అయితేనే 66 పాయింట్స్తో టేబుల్లో ముందుకు వెళ్లే ఛాయిస్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఎదురు టీమ్స్ పర్ఫార్మెన్స్ బట్టి తెలుగు టైటన్స్ క్వాలిఫై కావాలో లేదో డిసైడ్ కానుంది. లెట్స్ సీ తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్లో ఉంటుందో లేదో.